అంటే స్పష్టమైన ఒక తత్వవేత్త కొటేషన్, మేధావులు మౌనంగా ఉంటే మూర్ఖులు రాజ్యాలు వెళ్తారు. సో ఆయన బాగానే చెప్పారు. ఇప్పుడు రాంప్రసాద్ గారు చెప్పినట్టుగా విఠలరావు గారు సామాజిక కార్యకర్తల మీద ఒత్తిడి ఏ డైమెన్షన్ లో చూసినా ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రభుత్వాలు ఏంటంటే ప్రతి ఉద్యమకారుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకి కాదు. అతను ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి ఉన్నటువంటి మాధ్యమాల్లో, అంటే ఒక జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్గా, న్యాయవాది అయితే న్యాయవాదిగా, సామాజికవేత్త అయితే సామాజికవేత్తగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని కూడా సహించలేని, భరించలేనటువంటి స్థితిలో పాలకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూముల కోసం పోరాడితే అతను నేరస్తుడు, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడితే అతను నేరస్తుడు, మహిళల హక్కుల కోసం పోరాడితే వారు నేరస్తులు, దళితుల హక్కుల కోసం పోరాడితే వారు నేరస్తులు. సో ప్రజాస్వామ్యంలో ఇన్ని రకాలైనటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ఏదో రకంగా తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా నేరస్తులు అని చెప్పని నిరసన తెలిపేటువంటి రాజ్యాంగ హక్కే నేరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? విఠలరావు గారు. సార్, పాలకులు ఎప్పుడు కూడా హక్కుల గురించి పాలకులు ప్రజల హక్కుల గురించి ప్రశ్నించే గొంతుకుల్ని సహించరు అని చెప్పడానికి చిన్న ఉదాహరణ మొన్నటి లేబర్ కోడ్. కార్మికుల హక్కుల కోసం ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంతో కాలంగా పోరాడి కార్మికులకి 8 గంటల వేతనంతో కూడినటువంటి ఇది ఇవ్వాలని చెప్పి వాళ్ళకు సౌకర్యాల కోసం పోరాడారు. అటువంటి అన్ని కూడా ఈ ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే ప్రభుత్వాలు లిబరల్ పాలసీలకి వచ్చారో, ప్రపంచీకరణ పేరుతో పెద్ద పెద్ద సంస్థల్ని, అంతర్జాతీయ సంస్థలు ఇండియాలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కులు కూడా భంగం ఏర్పడింది. ఈ రోజున కార్మికుల హక్కుల కోసం పోరాడేవారు కూడా లేరు. ఇంకా చెప్పాలి అంటే కనీసం సౌకర్యాలు కూడా లేని కుగ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవరైనా సరే మీరు తమరు చెప్పినట్టుగా పబ్లిక్ లోకి తీసుకు వెళ్ళాలంటే పాలకులు దానికి సహించే స్థితిలో లేరు. ఎందుకంటే పబ్లిసిటీ అనేది ముఖ్యమైపోయింది. ఈ ప్రజా బాహుళ్యంలో మేము చేసింది 10 పైసలు అయితే రూపాయి పబ్లిసిటీ చేసుకుంటున్నామని చేస్తున్నారు కూడా. అలాగే వాళ్ళు చేసింది ఇంకా 90% చేయవలసింది ఉందని ఎవరన్నా గనక దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు పెట్టి అణచివేతలు చేస్తున్నారు. సో ఈ రోజున పబ్లిక్ అవేర్నెస్ రాకపోవడానికి, ఉన్న కూడా పబ్లిక్ బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే గూడు నీడ. నేను ఒక్క రోజున పనికి వెళ్తే నాకు 800 రూపాయలు, 500 నుంచి 800 లాస్ అవుతుంది. సో నేను ధర్నాకు వచ్చి మీతో పాటు ధర్నాలు కూర్చుంటే నాకు వచ్చేది ఏంటి? గ్యాస్ ధరలు పెరిగినాయని, పెట్రోల్ ధరలు పెరిగినాయని నేను ఒక ధర్నాలో కూర్చున్నట్టయితే నా మీద కేసులు వస్తాయి, రేపొద్దు నా కేసులు చూసిన వాళ్ళు ఎవరు లేరని సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ఒత్తిడి వల్ల, పాలకుల యొక్క అణచివేత వల్ల ఎవ్వరూ కూడా పాలకుల్ని ప్రశ్నించే పరిస్థితిలో లేరు. అంతేగాక మీరు ఆర్టీఐ కమిషనర్గా మీకున్న అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఉన్నవాడు ఇన్ఫర్మేషన్ ముందు తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఏ శాఖలో ఏమేమి జరుగుతుంది, అవినీతి ఎక్కడుంది, అధికారులు ఏం చేస్తున్నారు, బడ్జెట్ లో కేటాయించిన డబ్బుల్ని వాటికి ఉపయోగిస్తారు లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా అడుగుతుంటే మీకేంటి అని చెప్పి ఆ యొక్క ఆర్టీఏ అప్లికేషన్లు కూడా ఏదో ఒక వంకతో నీరు గారుస్తున్నారు. ఇప్పటికే సమాచార హక్కు చట్టాన్ని ద్వారా ప్రజలకు తెలియవలసినటువంటి సమాచారాన్ని తొక్కిపెట్టి, ఒక్కవేళ ఎవరన్నా గనక గట్టిగా పోరాడితే అతని మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఏదో రకమైన ఒత్తిడి చేసి అతను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు తెలియదు కాదు, సమాచార హక్కు చట్టం ఈ వేరే వాళ్ళది ఎవరైనా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నానంటే 6(1) కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నాక మేము చెప్తా ఉంటున్నారు. ఎవరు కూడా నా సమాచారాన్ని వేరే వాడు అడిగితే నేను ఎందుకు ఇస్తాను అనే ఇది ఉంటారు. సో ఈ యొక్క పరిణామాలు ఈ రకంగా చేరడానికి కారణం ఏంటంటే ప్రపంచీకరణ వల్ల ప్రజలకి ప్రతిరోజు జీవన మరణ సమస్య అయిపోయింది. సో వాళ్ళు కష్టపడితే గానీ వాళ్ళకి జరుగుబాటు లేని రోజులు.
మనం చెప్పుకునేటువంటి పాలక పక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యంలో వాళ్ళ యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఈ సంక్షేమాన్ని గాలికి వదిలేసిన విషయాన్ని కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం కొన్ని మీడియా సంస్థల వల్ల జరుగుతుంది. అది కూడా అదే అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్ లో మీడియా సంస్థలన్నీ కూడా 2 వర్గాలుగా 3 వర్గాలుగా విడిపోయినాయి. ఓ పాలక పక్షానికి అనుకూలంగా, పాలక పక్షం వ్యతిరేకంగా, ఎవరైనా న్యూట్రల్ గా ఉన్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సో న్యూట్రల్ గా ఉండే వాళ్ళని కూడా బురద జల్లి వాడిని ఏదో రకంగా ఈ రూపంలో బురద జల్లి పక్కకు తోచే అవకాశాలని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. హక్కుల గురించి మాట్లాడే వ్యక్తుల మీద బురద జల్లటం, వ్యక్తిత్వ హననం అనేది కామన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల హక్కుల కోసం మాట్లాడే గొంతుకులు ఎలాగ ముందుకు వస్తాయి అన్నది నా యొక్క ప్రశ్న. అది కాదు, మన విఠలరావు ఆయన చెప్పింది ఏంటంటే